సో మనకి ఎలర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఎలర్జీ అనేది ఒక బ్రాడ్ టర్మినాలజీ అండి. దేనికైనా జనరల్‌గా పబ్లిక్ నాకు ఎలర్జీ వచ్చేసింది అంటూ ఉంటారు. సో అందులో స్కిన్ ఎలర్జీస్ కూడా కామన్‌గా చూస్తూ ఉంటాం. కొంతమంది డస్ట్‌లోకి వెళ్ళగానే థెల్ గెట్ దట్ స్నీజెస్ వచ్చేస్తూ ఉంటాయి. తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఎలర్జీ టు ద డస్ట్. సో డస్ట్ ఎలర్జీ కింద చూపిస్తది. కంటిన్యూగా చీముడులాగా వచ్చేయడం, ముక్కు కారిపోవడం జరుగుతుంది. కొంతమంది దగ్గులాగా వస్తది. పొడి దగ్గులాగా వస్తుంటది. టపటపని దగ్గుతూ ఉంటారు. కొంతమందికి ఫుడ్ తినగానే కడుపులో గడిబిడిగా ఉండడం, ఫాస్ట్‌గా మోషన్స్ లాగా రావడం, ఇట్లాగా ఫుడ్ ఎలర్జీలాగా రావచ్చు. సేమ్ వే ఈ మూడితో పాటు అసోసియేట్ అయ్యి స్కిన్ ఎలర్జీస్‌లో కూడా రావచ్చు అనమాట. సో స్కిన్ ఎలర్జీస్ డెఫినెట్‌గా వంశపారంపర్యంగా లింక్ ఉంటుందండి. సో కొంతమందిలోని ఎవరికైతే ఈ డస్ట్ ఎలర్జీస్, సైనస్ అంటూ ఉంటాం, సైనస్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ప్రాబ్లమ్స్, హే ఫీవర్స్ ఇట్లాంటి ఏవైనా ఫ్యామిలీలో హిస్టరీలో ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ హిస్టరీ ఓన్లీ పేరెంట్స్ ఒకటే కాదు, గ్రాండ్ పేరెంట్స్ కూడా కొన్నిసార్లు అండ్ మేనమామలు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఇట్లా జనరేషన్ వైజ్గా వెరీ క్లోజ్ రిలేటివ్స్ నుంచి కూడా అది స్కిన్ ఎలర్జీస్ అనేది జెనెటిక్గా రావచ్చు అన్నమాట. సో కామన్గా చిన్నపిల్లల్లో మేము చూసే ఎలర్జీస్ ఏంటంటే ఎటోపిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. ఎటోపీ అంటే సంథింగ్ రిలేటెడ్ టు అ ట్రయడ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్, ఆస్తమాస్ అండ్ హే ఫీవర్స్ అంటాం అన్నమాట ఎటోపీ అంటే. సో ఎటోపిక్ పీపుల్ అంటే సెన్సిటివ్ స్కిన్, దే ఆర్ ప్రోన్ టు హ్యావ్ స్కిన్ ఎలర్జీస్. సో చిన్నప్పటి నుంచి పాపం వాళ్ళకి ఎవ్రీ సీజనల్గా దొరికే ఇరిటేషన్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే కొంచెం టెంపరేచర్ వేరియేషన్ కూడా తట్టుకోలేదు. బాగా వేడిగా ఉన్నా వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, బాగా కోల్డ్గా ఉన్న ఇరిటేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఎప్పుడు నార్మల్గా టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి చిన్నపిల్లలకి. ఇటు పిల్లలందరికీ ఫేస్ అంతా, చీక్స్ అంతా రెడ్గా అయిపోతుంది, పంకిన్స్ లాగా రెడ్గా అయిపోతుంది. అండ్ ఎప్పుడు గోకుతూ ఉంటారు, వాళ్ళు గోలు చూస్తే మురిగ్గా ఉంటాయి పిల్లల్లో, గోకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీ ఇట్స్ వెరీ ఇచ్చి అనమాట. సో వాళ్ళకి గోకి ఈ ఏరియాస్లోని మనకి చేతులు ఫోల్డ్స్లో కానీ కాళ్ళకి ఫోల్డ్స్లో కానీ దురదలు గోకి నల్లగా అయిపోయి ఈవెన్ కొంచెం బ్లడ్ కూడా పుండ్లు కూడా అయిపోతుంటుంది. సో ఏజ్ కొంచెం పెరుగుతున్న కొద్దీ అది ఫేస్ మీద, నెక్ మీద డర్టీగా అయిపోయి జరుగుతుంటుంది. వాటిని ఎటోపిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. సేమ్ ఎటోపిక్ డెర్మటైటిస్ చిన్నపిల్లలు వచ్చే ఎటోపిక్ డెర్మటైటిస్ పెద్దవాళ్ళకు కూడా వస్తుంది కొంతమందిలో, దాన్ని అడల్ట్ ఎటోపిక్ డెర్మటైటిస్ అంటుంటాం. సో ఇలా స్కిన్ ఎలర్జీస్లో జన్యుపరంగా చూసుకుంటే ఎటోపిక్ డెర్మటైటిస్. సెకండ్ థింగ్ ఎగ్జిమాస్ అనమాట. కొంతమందికి క్రానిక్ ఒకటే భాగంలో గోకుతూ ఉంటారు, అంటే ఆ ఏరియా అంతా కూడా డ్రై, వాళ్ళకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పడదనమాట. సో ఆ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకోగానే ఎలర్జీ వచ్చేస్తుంది. హెయిర్ డే వేస్తారు, హెయిర్ డే పట్టగానే తెలిగిన ఎలర్జీస్. ఏదో కెమికలైజ్డ్గా ఉన్న ఫుడ్ ఏదో తింటారు బయట, లేదా కలర్స్ వేసిన ఫుడ్ తింటారు, ప్రిజర్వేటివ్స్ అయిన ఫుడ్స్ తింటారు, తెలిగిన ఎలర్జీస్. సో తెలిగిన ఎలర్జెటిక్ టు డిఫరెంట్ వేస్. సో స్కిన్ ఎలర్జీస్ అనేవి వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, జన్యుపరంగా వచ్చిన మార్పుల వల్ల, ఆహారం వల్ల మార్పుల వల్ల, కెమికల్స్, కొంతమంది ఈవెన్ ద యూజ్ దట్ బెల్ట్, లెదర్ బెల్ట్ వేసుకుంటప్పుడు లెదర్ బెల్ట్కి పిన్నీసులకి, నిక్కిల్కి ఎలర్జీస్ కూడా దే కెన్ గెట్ ఇట్. కొంతమంది దే యూజ్ ద సోప్స్, ద డిటర్జెంట్స్ ఫర్ వాషింగ్ దర్ క్లోత్స్ అండ్ సోకింగ్ అనమాట. నానబెట్టుకొని బట్టలు నానబెట్టుకుంటుంటారు. అది చేయంత దురదలతో దద్దులతో వచ్చేసి ఇరిటేషన్ వచ్చేస్తుంది, అంటే ఎలర్జీ టు ద కెమికల్స్ అనమాట. సో ఇట్లా ఎలర్జీస్ చెప్పుకుంటే చాలా వాస్ట్ ఉంటుందండి. సో మనం రెగ్యులర్గా ఏదైనా ఒకటి చేసేటప్పుడు మనకు అదే కాజ్ చేస్తుంది అంటే సస్పెక్ట్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి, వాటి నుంచి దూరంగా ఉంచుకొని ట్రై చేయాలి. డిఫరెంట్ ఫుడ్ ఎలర్జీ టెస్టింగ్స్ కానీ, స్కిన్ ఎలర్జీ టెస్టింగ్స్ కానీ, బ్లడ్ టెస్ట్లు అని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. వీటి ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రెగ్యులర్గా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి, స్కిన్కి ఫుల్గా కవర్ చేసుకోవాలి, ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకోవాలి, కాటన్ క్లోత్స్ వేసుకోవాలి, లూజ్గా ఉన్న బట్టలు వేసుకోవాలి, టెంపరేచర్స్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి, కెమికల్స్, డిటర్జెంట్స్ ఇట్లాంటివి ఏదైనా దీని మీద దూరంగా ఉంచుకోవాలి. పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ వాటి నుంచి రిలీజ్ అయిన కొన్ని కెమికల్స్ వల్ల, ఫ్యూరోకెమారెంట్స్ వల్ల, వీటి వల్ల సన్ నుంచి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఆ రెండు రియాక్షన్స్ వల్ల కూడా కొంచెం లద్దర్లు వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి. సో ఇట్లా చెప్పుకుంటూ ఉంటే చాలా పెద్ద చాప్టర్ ఇది. మోర్ డీటెయిల్స్ విల్ టాక్ ఇన్ నెక్స్ట్ చాప్టర్స్.